హాయ్ అండి. మామిడికాయ మెంతి చేస్తున్నా. వాటికి కావాల్సినవన్నీ ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నా. పచ్చిమిరపకాయలు, ఆలు, దోసకాయ, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లుల్లి, పుదీనా, ఆయిల్, మామిడికాయ. ముందుగా కుక్కర్లో మామిడికాయ ఉడకబెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసి 2 విజిల్ తీసుకోవాలి. మామిడికాయ చల్లారింది. ఇలా గుజ్జు తీసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నా. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆలుగడ్డ, దోసకాయలు, కొద్దిగా పసుపు, మూత పెట్టేస్తున్నాం. 2 మినిట్స్ మగ్గనిద్దాం. మగ్గినాయండి ఇవన్నీ. మామిడికాయ రసం ఇందులో పోసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్, ఎల్లిపాయలు రోట్లో వేసుకొని కొద్దిగా నలగదంచాలి. వెల్లుల్లి వేస్తున్నా. శనగపిండిలో వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి. ఈ లిక్విడ్ ఇందులో పోసుకోవాలి. మామిడికాయ మెంతి అయ్యింది. డిష్లోకి తీసుకుందాము. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర ఇలా వేయాలి. మామిడికాయ మెంతి రెడీ. అత్తమ్మ కిచెన్, మునుగోటి లక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మామిడికాయ మెంతి పోసుకొని తింటున్నానండి. చాలా బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.